కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువుగారు? కుంభరాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయండి. 6వ రాశిలో బుధుడు, 5లో గురు శుక్రుడు. వ్యాపార లాభాలు విశేషంగా ఉంటాయి. వ్యాపారంలో నూతన ప్రయత్నాలు కలిసొస్తాయి. పరిస్థితులను అర్థం చేసుకుంటూ ముందుకు సాగడం ద్వారా వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. అంచెలంచెలుగా వృద్ధిని సాధిస్తారు. అదేవిధంగా ధనలాభం కూడా బాగుంటుంది. ఆర్థిక ప్రయోజనాలు సమకూరుతాయి. పెట్టుబడుల విషయంలో బాగా కలిసి వస్తుంది. శాంతంగా ఆలోచించి సరైన సమయంలో సరైన ప్రణాళికల ద్వారా నిర్ణయం తీసుకొని కార్యసిద్ధిని పొందాలి. బంగారు భవిష్యత్తు సొంతమవుతుంది. చంచలత్వం లేకుండా శాంతంగా ఉండండి. సున్నితంగా వ్యవహరించండి. అపార్థాలకు అవకాశం కల్పించవద్దు. ఈర్ష్య, అసూయ పరుల నుండి వచ్చే సమస్యల్ని శాంతంగా సున్నితంగా ఎదుర్కోవాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తే మేలు జరుగుతుంది. ఉద్యోగంలో కూడా అదే విధంగా తన శాంతమే తనకు రక్ష అన్నట్టుగా ముఖ్య కార్యక్రమాల్లో సమస్యలు ఎదురుకాకుండా ముందస్తు ప్రణాళికలతో పనిచేస్తే ఒత్తిడి నుంచి బయటపడతారు. ప్రతి అంశాన్ని ఇంట్లో వారితో ఒక్కసారి ప్రశాంతంగా చర్చించి అందరూ కలిసి సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని సమిష్టి కృషి చేయటం అవసరం. వారం మధ్యలో ఒక ఆపద నుండి బయటపడతారు. న్యాయపరమైన విషయాల్లో లాభం జరుగుతుంది. బంధువుల వల్ల కలిసి వస్తుంది. కుంభరాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? కుంభరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించాలి. అలాగే ఏ ఆలయాన్ని సందర్శించాలి? సుబ్రహ్మణ్య దర్శనం అష్టమ కుజ దోష ప్రభావాన్ని తొలగిస్తుంది. ఇక ఏవేం దానం చేస్తే బాగుంటుంది? కందులు కొద్దిగా దానం చేయండి.